హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు మధ్యాహ్నం తర్వాత అంటే దాదాపు 2 గంటల సమయంలోని కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలో వేటపాలెం అనే గ్రామంలోని ఒక మందుగుండ సామాగ్రి తయారు చేసే కర్మాగారంలో చాలా భారీ ఎత్తున పేలుడు సంభవించింది. ఈ పేలుడులోనే ఇప్పటికి వస్తున్న సమాచారం ప్రకారం దాదాపు 20 మంది వ్యక్తులు చనిపోయినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఆ పరిసర ప్రాంతాల్లోనే చాలా భారీగా ఈ డెడ్ బాడీలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయని చెప్పి మనకు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ ఈ అగ్నిమాపక దళాలు వెళ్ళి ఈ మంటల్ని ఆర్పివేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దీంట్లో ఇంకొక 8 మందికి చాలా తీవ్రంగా గాయాలు తగిలాయని మనకి సమాచారం ఉంటుంది. వీరందరినీ దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు తీసుకువెళ్ళి చికిత్సలు చేస్తూ ఉన్నారు. ఏ విధంగా సరే ఇటువంటి దుర్ఘటనలు జరగడం అనేది చాలా వరకు బాధాకరమైన విషయం. ఈ విషయం తెలియగానే ప్రస్తుతం విజయనగరం జిల్లాలోని పర్యటిస్తున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న అధికారులందరికీ అవసరమైన సహాయ సహకార కార్యక్రమాలన్నీ చాలా యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ గారు అదేవిధంగా కాకినాడ జిల్లాకి సంబంధించిన చాలామంది ఉన్నతాధికారులందరూ ఘటనా స్థలానికి వెళ్ళి అవసరమైన కార్యక్రమాలన్నీ పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పి మనకి సమాచారం అందుతుంది. ఇక్కడ ఈ మందుగుండ సామాగ్రి తయారు చేయడానికి దాదాపు 35 మంది ఆ సమయంలో ఆ కర్మాగారంలో పనిచేస్తున్నారని చెప్పి మనకి సమాచారం ఉంది. ఈ 35 మందిలో ఒక 20 మంది వరకు చనిపోయారని, ఇంకో 8 మంది చాలా తీవ్రంగా గాయపడ్డారని, మిగతా వారు పరిస్థితి ఎలాగున్నదని ఇంతవరకు అయితే సమాచారం రాలేదు. కాకపోతే ఈ పేలుడు అనేది చాలా వరకు చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఈ పేలుడికి సంబంధించిన శబ్దాలు అనేవి దాదాపు 1 కిలోమీటర్ వరకు వినిపించాయని చెప్పి, అదేవిధంగా ఈ కర్మాగారం దగ్గరలో ఉన్నటువంటి ఒక స్కూలు, అదేవిధంగా కొన్ని గృహాలు చాలా వరకు దెబ్బతిన్నాయని కూడా సమాచారం వస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.